హలో, ఈరోజు రండి మా ఇంటికి. ఈరోజు మా ఇంట్లోని పప్పు టమాటా వండుతున్నాను. ఇదిగోండి పప్పులోకి కావాల్సినవి. ఒక గ్లాస్ పప్పు వేసుకుని 2 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. టమాటా మిరపకాయలు, కొంచెం చింతపండునండి. ఇవి ముందు పప్పు ఉడకబెట్టుకోవాలి కదండి. ఉల్లిపాయలు వేసేసి పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలండి. టమాటా ముక్కలు వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్నాక మళ్ళీ పప్పులోకి 4 టమాటాలు వేసుకుంటారండి. ఇంకో చింతపండు కొంచెం వేసుకోవాలండి. కొంచెం పప్పులోకి పసుపు వేసుకోవాలండి. కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది. కొంచెం ఆయిల్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఉన్నాం కదండి. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ వెలిగిస్తాను. స్టవ్ మీద పెట్టేస్తాను. 3 విజిల్స్ వచ్చాక పప్పు తీసేసుకుని పప్పు తాలింపులు కూడా ఇదిగోండి. వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు. ఇది నా తర్వాత తాలింపు చూపిస్తాను. టైం ఎంత చూడు. ఇది పప్పు ఉడిపోయింది. ఇప్పుడు పప్పు వేసుకొని పప్పు గుత్తుతోని పప్పు అంతా మెదిపేసుకున్నామండి. ఉడికిపోయిందండి. మా జగన్ కూడా పప్పు అని చెప్పవా? పప్పు ఇప్పుడు ఉడికిపోయిందండి. ఈరోజు పప్పు ఒకటే వండుతున్నాం. ఎందుకంటే నాకు గోప్రవేశంకి వెళ్ళాలండి. మా నాన్నగారు, మా అబ్బాయి ఉంటాడు. ఇప్పుడు ఉడికిపోయిందండి. కొంచెం కారం వేస్తాను ఈసారి. జగన్ పప్పు అని చెప్పు. కారం వేసాను. పప్పు మెత్తగా పప్పు ఉడికిపోయిందండి. ఇంకా స్టవ్ వెలిగించాను. స్టవ్ వెలిగించి దాకా పెట్టాను. పోపు దినుసులు అండి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు. వెల్లుల్లిపాయ వేసుకున్నాను. ఇంకా ఆగలేదండి. వెల్లుల్లిపాయ వేస్తాం కదండి. పోపు దినుసులు బాగా వేసుకుని పప్పు తాలింపు వేసేసుకోమండి. ఈరోజు పప్పు ఒకటే వండుతున్నామండి. నేను బయటకు వెళ్ళవలసి వస్తుంది. మా నాన్నగారు, మా అబ్బాయి పప్పు సరిపోద్దని పచ్చళ్ళు ఇవి ఉంటాయి కదండి. కొన్ని వాటర్ వేద్దామండి పప్పులో కూడా. కారం వేసాం కదండి. కొద్దిసేపు ఉడికిద్దామండి. నేను కారం పప్పు ఉడికిన తర్వాత వేసుకుంటాను. కొంచెమంది కుక్కర్లో కూడా వేసేస్తారు. కొంతసేపు పప్పు ఉడికాక స్టవ్ కట్టేసుకున్నాను. ఉప్పు కూడా చూసుకుంటాను. ఇది సరిపడిందో లేదో. మర్చిపోయానండి. ఇప్పుడే వేస్తున్నాను. సారీ, ఎందుకంటే మేము ఎక్కువ కొంచెం పలుచగానే చేసుకుంటాం. పప్పు గట్టిగా తింటాం మా ఇంట్లో. మా అబ్బాయి ఇది పలుచగానే తింటాడు. పప్పు రెడీ అయిపోయింది. కొంచెంసేపు ఉడికిద్దాం. పప్పు అయిపోయిందండి. ఇదిగోండి ఉడికిపోయింది కదండి. స్టవ్ కట్టేసుకోవడమే అండి. మా ఇంట్లో ఈరోజు పప్పు టమాటానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. అందులో అన్ని తీసి పాడే అయిపోయిందమ్మా. మా